అప్పారావు గారు, నాది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. సమస్య ఎక్కడున్నా పోరాటం, మీరు ఇందాక కూడా చెప్పారు డిబేట్ స్టార్టింగ్లో సమస్యలపై పోరాటం చేస్తారని. ఆల్మోస్ట్ ఫారెన్ కంట్రీస్లో అనుకుంటా పొలిటీషియన్స్ ఇలా దగ్గర రోడ్డు మీద స్వీపర్స్తో వీళ్ళందరితో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏ రాజకీయ నాయకుడిని, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో నేను చూడలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిమానులతో వాళ్ళతో మాట్లాడింది వేరు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఉదయం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వీపర్స్ కానీ కార్మికులు కానీ ఉంటారో వాళ్ళతో మాట్లాడడం, కరచాలనం చేయడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదా? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం అనేది మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పెద్దలకు కానివ్వండి, లేకపోతే మిగతా సోదరులకు, పార్టీ సోదరులకు కానివ్వండి, అదే చెప్తున్నాను. ప్రజలు ఎప్పుడు ఎవరైతే వాళ్ళకి సేవ చేస్తారో, పరిపాలన దగ్గర ఉంటారు. ఉదాహరణకి చెప్తాను సార్, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలోనే ఉదాహరణకి కూకట్పల్లి కానీ లింగంపల్లి కానీ నియోజకవర్గాలు మా క్యాడర్ ఉంది. కొంతమంది వాళ్ళు సమస్యల మీద చాలా, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఒక సోషల్ మీడియాలో కానీ ఒక రీసెంట్గా మాకు లింగంపల్లిలో అయితే మా ఎవరైతే మా క్యాడర్ ఉంటారో, ఎవరైతే మా డివిజన్ అధ్యక్షులు కానీ ఉంటారో, వాళ్ళు ప్రత్యేకంగా ఒక రీసెంట్గా వర్షంలో ఒక రోడ్డు పైన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పటికప్పుడు ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా అధికారుల దగ్గర తీసుకొచ్చి విత్ ఇన్ 1 డేలో అది చేపించారు. అంటే జనసేనలో అటువంటి కమిట్మెంట్ ఉన్న యువకులు కానీ నాయకులు కానీ ఉన్నారు సార్. కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఎందుకు రాలేము? మేము ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా. ఒకరోజు అదే కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా అన్నారు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, వార్డు మెంబర్ కూడా గెలవలేదు, ఏమొస్తాడని ఇదే తెలుగు ప్రజలు అన్నారు కదా. ఎందుకు మేము రాలేం తెలంగాణలో కూడా? ఎస్, పెద్దలు చెప్పారు, కొన్ని ఏదైతే మైనస్ పాయింట్లు కూడా చెప్పారు, కానీ వాటిని మేము అధిగమిస్తామంటున్నాను నేను. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధిగమించామో అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పార్టీ వెళ్ళాం కదా. ఇక్కడ బీజేపీ ఉంది కదా, మాకు మంచి క్యాడర్ ఉన్న పార్టీ ఉంది కదా, ఆల్రెడీ దేశాన్ని వెళ్ళే బీజేపీ ఉంది కదా. మేము ఎందుకు రాలేమని అడుగుతున్నాను. డెఫినెట్గా వస్తాం, చూస్తూ ఉండండి. రైట్, ఏమంటారు రామ్మోహన్ నాయుడు గారు? తెలంగాణలో పుట్టిన పార్టీ అంటే తెలుగుదేశం కూడా తెలంగాణలో పుట్టిన పార్టీ. తెలుగుదేశం పరిస్థితి వాళ్ళు ఎట్లుంది చెప్పండి. తెలంగాణ ఆచారంలో ఆ రోజు నేను జర్నలిస్ట్ గా ఆ ప్రారంభోత్సవానికి పోయిన తెలంగాణలో ఆచారం స్టూడియోలో పుట్టింది ఆ పార్టీ కదా. కనుక పార్టీ ఎక్కడ పుట్టిందని చూడరు. ఇవాటి రాజకీయాలకు ఈ పార్టీ కానీ ఈ నాయకులు కానీ మాకు పనికి వస్తారా లేరా అని చూస్తాను నేను. పర్వాలేదు. రెండోది క్యాడర్. నిజంగానే ఒక లింగపల్లిలో కూకటిపల్లిలో చేస్తే లాభం లేదు. గతంలో సరిగ్గా పోటీ చేశారు. బీజేపీ జనసేన పోటీలో ఉంది గతంలో, అంటే మద్దతు ఇచ్చారు, బీజేపీ మద్దతు ఇచ్చారు. కానీ అప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? 2018లో 1 సీట్ వచ్చింది కదా. 2018లో ఒక సీట్ వచ్చింది ఏది బీజేపీకి. 2014లో 5 సీట్లు వచ్చిన బీజేపీ 2018కి వచ్చిన 1 సీట్ వచ్చింది కదా. అందుకని ఇవాళ ఒక్క బీజేపీని కాదు, తెలుగుదేశం కూడా ఎంటర్ అయితే ఆ పరిస్థితి ఇప్పటికి కూడా సంస్థాగత నిర్మాణంలో తెలంగాణతో సహా తెలుగుదేశానికి మంచి క్యాడర్ ఉంది. కానీ ఎటు చెదిరిపోయింది? అధికారం ఎక్కడుంటే అక్కడికి పోయింది. అంటే మనకు అది మనం చూస్తాం కదా, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చి గదరాసున్నది అన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతుందో ఒక 3-4 నాయకులు మాత్రమే వేరే పార్టీలు లేనివాడు. కేసీఆర్ తో సహా అందరూ కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయితే ఇప్పుడున్న బీఆర్ఎస్ లో కేటీ రామారావు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఏ పార్టీలో అంతకుముందు లేరు. అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కవిత లాంటి వాళ్ళు వేరే పార్టీలో లేరు. ఇవాళ నేను ఏమంటున్నానంటే జనసేనకున్న అవకాశాలు, అంటే ఇప్పుడు మనకు స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. SWOT స్వాట్ అనాలిసిస్ లో మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీ, థ్రెట్స్ ఏంటి. ఈ థ్రెట్స్ చూసుకుంటే మనకు ప్రధానంగా ప్రాంతం అనే థ్రెట్ ఒకటి ఆయనకు ఉంటుంది ఎక్కడ ఉన్నా సరే. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇక్కడే ఉన్నది, ఇక్కడే ఉంటాడు. లోకేష్ ఇక్కడే చదివిండు, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి అన్న మాట అందరికి వర్తిస్తుంది కదా అని నేను అంటున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారు రివర్స్ ఇక్కడ రాజకీయాలు చేయదలుచుకుంటే కూడా విమర్శ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడుకి ఒక ఉన్న హక్కు ఏంటంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిండు, అంతకుముందు రాజకీయాల్లో ఉన్నారు, పార్టీ ఉన్నది, పార్టీ క్యాడర్ కూడా ఉంది. కనుక సేమ్ అదే క్రమంలో జనసేన కూడా మొదటి నుంచి ఇప్పుడు వారాన్ని లింగంపల్లి నుంచి మొదలుపెట్టి రాష్ట్రం అంతా, ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి రాష్ట్రం అంతా తమ క్యాడర్ను సమకూర్చుకోవడం వల్ల వస్తుంది. రెండోది లోకల్ ఫ్లేవర్ కావాలంటే గతంలో శంకర్ అనుకుంటాను ఎవరు ఉండేవాళ్ళు ఇక్కడ మనకు తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గా. అట్లా శంకర్ గౌడ్ అదే చెప్తాను, మేము కలిసేవాళ్ళం. అందుకని ఏమంటారు అంటే అట్లా ఒకరిని ఇక్కడ బాధ్యత అప్పచెప్పాలి. ఇప్పుడు మళ్ళీ 2 గొడవల మీద కాలు పెడితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విమర్శ పెట్టిందంటే నేను దాన్ని ఖండిస్తున్నా, తప్పు అంటున్నాడు. సినిమాలో యాక్షన్ చేయొద్దు అంటున్నాడు, తప్పు కదా.
నేను అడ్వకేట్ అండి, నేను వకాలత్ చేసుకుంటే రాజకీయాల్లో ఉంటా, తప్పు కాదు కదా. ఆయన వృత్తి ఏమో సినిమాలు, ప్రవృత్తి రాజకీయాలు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రవృత్తి రాజకీయాలే కానీ వృత్తిగా రాజకీయాలు లేవు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత వ్యాసాలు రాసుకుని బతికిండు. ఇవాళ మొన్నడున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి బతికిండు. ఇట్లా చూడాలి, అంటే మీ వృత్తిని ప్రవృత్తిని వేరు చేసి చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్షన్ చేయొద్దు, 2 పడవల మీద కాలు పెట్టొద్దు అనుడు వేరు. కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం 2 పడవల మీద కాలు పెట్టాలంటే లోకల్ ఫ్లేవర్ ను జత చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు వస్తుందని నేను అంటున్నాను. ఇక్కడ లోకల్ గా పార్టీ నిర్మాణం చేయాలి. ఆ పార్టీ నిర్మాణంతో ప్రజల సమస్యల మీద పోరాడాలి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కొంత అవకాశం ఉంటుంది, కాదంటలేదు. జిహెచ్ఎంసీ ఈ వరకు చెప్పాలంటే ఒక మినీ ఇండియా. ఇక్కడ మినీ ఇండియాలో కొంత అవకాశం ఉంటుంది. బీజేపీకి చూడండి, మినీ ఇండియా కావడం వల్ల బీజేపీ కొంత అవకాశాలు పెరిగినాయి హైదరాబాద్ లో. కానీ హైదరాబాద్ ఒకటే సీట్ వచ్చింది కదా, మరి హైదరాబాద్ పెరగాలి కదా. మరి తెలంగాణ మిగతా ఉత్తర తెలంగాణలో బాగా పెరిగింది. మరి ఏ రాజకీయానికి ఆ పరిస్థితులు, ఏ ఎన్నికలకు ఆ పరిస్థితులే ఉంటాయి కనుక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీని గురించి ఆలోచించకుండా, ఇప్పుడు ఏంటంటే ఒక ఉత్సాహం వచ్చింది కనుక ఆలోచిస్తారు, లాభం లేదు. 10 ఏళ్ల తెలంగాణలో బీఆర్ఎస్ ఎట్లా ప్రవర్తించదో అదే రకంగా వస్తే మళ్ళీ వెనక్కి పోతారంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఆలోచన చేయాలి. వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆగాలనుకున్నారు కనుక అక్కడ ఆగింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా జత చేసుకొని వస్తే ఇంకో రకంగా ఉంటుంది రాజకీయాలు. నేను రామ్మోహన్ గారు నేను ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు 2 రాష్ట్రాలకి కలిపి. డెఫినెట్ గా పెద్దలు అన్నట్టు ఇక్కడ వాళ్ళే ఉంటారు సార్ అధ్యక్షులుగా, ఇక్కడ వాళ్ళే ఉంటారు, ఇక్కడ యువతే వస్తుంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి, మిగతా పార్టీల నుంచి వలసలు కూడా జనసేన పార్టీలో రెడీగా ఉన్నారు సార్ రావడానికి. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మిగతా పార్టీల నుంచి ఎంతమంది వస్తారో చూస్తూ ఉండండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మా అధినాయకుడు ఆయన, 2 రాష్ట్రాలకి కలిపి అధ్యక్షుడు ఆయన. డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ వాళ్ళు అధ్యక్షుడు అవుతారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించి ఉన్నటువంటి అభిమానం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాత్రం ఇక్కడ మాత్రం వాళ్ళు జనసేనకి రాబోతున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ యువతే, ఇక్కడ నాయకులే, ఇక్కడ వాళ్ళే అవుతారు. ఇక్కడ వాళ్ళకి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పగ్గాలు అప్పచెప్తారు. ఆల్రెడీ ఉన్నారు శంకర్ గౌడ్ గారు, ఆయన లోకల్ క్యాండిడేట్, తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఎన్నో ఆయన ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాడు. ఎన్నో సమస్యల మీద సంపద నాయకుని తీసుకోండి. ఎంతోమంది మీకు తెలియదు కాదు, మన యూనివర్సిటీ నుంచి టైం నుంచి మన సంపద నాయక్ గారు కానీ చాలామంది, లింగంపల్లిలో మన మాధవరెడ్డి గారు కానీ, మన కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కానీ మంచి నాయకత్వం ఉందండి తెలంగాణలో. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మేము డెఫినెట్గా ఒక ఆశాభావంలో తప్పు లేదు కదండి. ఒక రాజకీయ పార్టీ మీద ఆశాభావం కాదు, మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అంటూ కూడా దేశ రాజకీయాల మీద ఫోకస్ చేసిన వై నాట్ పవన్ కళ్యాణ్ మేము ఎందుకు రాకూడదు చెప్పండి అనేది రాకూడదు. ఇప్పుడు కేసీఆర్ గారు భారతదేశం మొత్తం నేను ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అనేటప్పుడు తెలుగు ప్రజలు బాగా అభిమానించే వ్యక్తి, తెలంగాణలో కూడా విశేష అభిమానులు ఉన్న వ్యక్తి, జన సైనికులను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జనసేన పార్టీ రాకూడదు అంటాను నేను, ఎందుకు రాదు అంటాను నేను. డెఫినెట్గా వస్తుంది. మేము ఆ విధంగా పనిచేసుకుంటూ పోతుంది మా తెలంగాణలో. రైట్. చారి గారు, మీకే క్వశ్చన్. మరి ఇక్కడ వాళ్ళే ఉంటారు, ఇక్కడ వాళ్ళే జనసేన తరపున చేస్తారు, బీజేపీకి అది ఒక ప్లస్ అవుతుంది. మరి దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతోంది? సార్ ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలు అంతిమంగా ప్రజలు నిర్ణయించాలి. సరే, వాళ్ళకి అవకాశం కావాలి, రాజకీయం ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంతిమంగా ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది ప్రజలు చూస్తారు. ప్రజలు ఆలోచన చేసుకొని ఓటమి ఇవ్వాలా, గెలుపునియాలా వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా దాన్ని స్వాగతిస్తారు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, రాజకీయాల్లో ఏది కూడా అంత సాధ్యం అనేది నేను అనుకోను. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ చూసినా, మనం కేసీఆర్ లాంటి వాడే దేశాన్ని ఏలాలని ఎన్నో కలలు కన్నా, ఆయనని ప్రాంతాన్ని ఏదైతే గుర్తింపు తీసుకొచ్చిన ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు తనకి లాస్ట్ తన ఉనికి లేనట్టు చేసిండ్రు ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత చైతన్యవంతులు. ఎందుకంటే ఏ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణలో ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తి నేర్చుపడేలా చేసి తెలంగాణ రావడానికి తన వంతు సాయం చేసిందో
ఆ రోజు తెలంగాణ సాధకుడు ఆయన అని చెప్పేసి మరి 10 ఏళ్ళ అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని తన ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని తను నిలబెట్టుకోలేక తను ఎక్కువగా ఆలోచన అంటే ఎక్కువగా ఊహించుకొని తన దేశాన్ని నేత దేశ నేత అని చెప్పేసి చేసినటువంటి ఆ తీరుని ప్రజలు దాన్ని జీర్ణించుకోలేకపోయింది. కాబట్టి మనం కూడా మనకు ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మన ఐడెంటిటీని పెంచుతూ ప్రజలకి సేవ చేస్తూ ఎక్కడైతే మనం స్ట్రాంగ్ గా ఎక్కడైతే మనకు ఒక మెట్టు మనకు అవకాశం ఒక స్టేజ్ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారో అక్కడ నిజమైనటువంటి డెవలప్మెంట్ చేసినప్పుడు ఇంకొక ప్రాంతంలో కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే అక్కడ జరిగే డెవలప్మెంట్స్ మీద ఇక్కడ ప్రజలు కూడా నిజంగా అట్రాక్ట్ అవుతారా, లేకుంటే అక్కడ జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలు కూడా గమనిస్తారు. కాబట్టి పిన్ టు పిన్ ఇవాళ సోషల్ మీడియా ఏంటండి, 5 నిమిషాలు అక్కడ ఏం జరిగిందో 5 నిమిషాల్లో పబ్లిక్ చేతుల్లో ఉండిపోతుంది వార్తలు సోషల్ మీడియా రావడం వల్ల. కాబట్టి పబ్లిక్ ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. నిజంగా తెలంగాణలో అవసరం ఉందా అనేది ప్రజలకు తెలుసు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులు కావచ్చు, ఇవాళ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ అంతిమంగా ప్రజలు ఏం నిర్ణయిస్తారనేది ప్రజల మీద ఆధారపడింది. కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం. దాంట్లో తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాభిమానం చేసింది, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడానికి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 6 గ్యారెంటీలు మేము ఏదైతే ప్రజలకు మేము హామీ ఇచ్చినామో అది భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది. దాన్ని మేము నెరవేర్చే దిశగా 100% కాంగ్రెస్ పార్టీ నెరవేర్స్తుంది. దాన్ని సంపూర్ణంగా ప్రజలకు మాత్రం అందే విధంగా చూస్తారు. రైట్ చారి గారు, మనకి విద్యాసాగర్ గారు అందుబాటులోకి వచ్చారు. విద్యాసాగర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రైట్ ఇదే నేను అడగబోతున్నా. ఇందాకదే సేమ్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఫోకస్ పెట్టారా? ఎందుకంటే ఏదైతే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారో బీజేపీ కార్యకర్తలతో అవివాదం చేస్తూ కూడా అవి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. దాని సాధ్యాసాధ్యాలు అవన్నీ వాటి గురించి కూడా ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం. మీ మాటగా మీరేం చెప్తారు? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాబోతోందా? ఎలా అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టిందో అదే సీన్ ఇక్కడ తెలంగాణలో రిపీట్ కాబోతుందా? దానికి మీ ఆన్సర్ ఏంటి? అందరికీ నమస్కారం. ఈ జనయుద్ధంలో అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం మీద ఉన్నటువంటి వ్యవస్థ ఎప్పుడు నిలబడుతుంది అని చెప్పి దానిలో భాగంగానే ఒక ప్రమాదకరమైనటువంటి ప్రమాదం జరుగుతున్న సమయం లోపల పవన్ కళ్యాణ్ గారిని కొండగట్టు ఆంజనేయ స్వామి కాపాడడం, ఆయన సేవలు ఈ సమాజానికి అవసరం ఉన్నదనేటువంటి దృక్పథంతో భగవంతుడు ఆయనను కాపాడాడు. ఆ రోజు ఆ కాపాడిన దానికి ప్రతిఫలంగా స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి భావనతో ఈరోజు వారు తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయానికి వారు రావడం జరిగింది. ఆ భగవంతుడు మంచి వాళ్ళను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు, చెడ్డ వాళ్ళను ఎప్పుడు శిక్షిస్తూనే ఉంటాడు. ఇది తరతరాల ధర్మాలలో ఉన్నటువంటి పద్ధతి. దానిలో భాగంగానే మనం ఒకసారి ఆలోచించినట్టయితే రాముడి పంచన చేరినటువంటి విభీషణుడు రావణాసురుడి సోదరుడైన రాక్షసుని సోదరుడైన విభీషణుడికి రాజ్యాధికారం వచ్చింది. మరి అదే పాండవుల పాలు పంచుకొని పుట్టినటువంటి కర్ణుడు దుర్యోధనుడు చెడు దిక్కు వెళ్ళిపోవడం మూలంగా అతనికి అంతిమంగా అతనికి ఏం జరిగింది అనేటువంటిది మన చరిత్రలలో నిలిచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది. దానిలో భాగంగానే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క రాజకీయ అరంగేట్రం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే ఈ రోజు డిప్యూటీ సీఎం దాకా రావడం అనేది ఆయన ఎనలేని ఆలోచన, ఎనలేని పోరాటం, ఎనలేని ఆకాంక్షను, ప్రజలు అభివృద్ధి కావాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ ఆకాంక్ష పరులను రక్షించవలసిన బాధ్యత భగవంతునిపై ఉంది. కాబట్టి వారికి ప్రాణం నిలబెట్టారు ఆ రోజు ప్రమాదం నుంచి తప్పించి. ఈ రోజు కూడా రేపు వారి యొక్క సేవలు కూడా ఇవాళ తెలంగాణకి, రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, రేపు తెలంగాణకు కూడా వారి సేవలు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వారి సేవలను ఈ ప్రాంతానికి ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రన, మరి ఆయన బీజేపీలో కలుస్తాడా, ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, ఇవన్నీ రెండవ అంశం. ఎప్పుడైనా ఒక వ్యక్తి మంచి ఆలోచనతోటి సమాజ నిర్మాణం కోసం
సమాజ లోక కళ్యాణం కోసం ఎవరైతే పరితపిస్తా ఉంటారో వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క మంచి ఆలోచనల్ని ప్రజలకు అందించేటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాది అని చెప్పి సందర్భంగా నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో వారు బీజేపీ తోటి జట్టుగట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక విద్యాసాగర్ గారు మనకి సమయం లేదు, కంక్లూడ్ చేయండి. పరిపాలనని అంతమొందించడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క పాలనని రేపు చూసిన తర్వాత వారి యొక్క మంచి ఫలాలని ప్రజలకు అందిస్తే ప్రజలు ఆస్వాదిస్తారు. విద్యాసాగర్ గారు, తెలుగు వారు ఎక్కడున్నా, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, రాజకీయ నాయకుల్ని గమనిస్తూనే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల కోసం అనేది మీ మాటగా అర్థమవుతుంది. రైట్, అప్పారావు గారు అదే మీరు చెప్పబోతున్నారు అనుకుంటున్నా. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. బలమైన ఆశయం, బలమైన సిద్ధాంతాలు ఉన్న పార్టీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదండి, ఏ ప్రాంతంకైనా వెళ్ళొచ్చు. అవకాశాలు ఉంటే వెళ్తుంది కూడా రాబోయే రోజుల్లో. నేనేమంటానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన సాగర్ గారు ఉన్నారు, ఆర్కే నాయుడు, అలాంటి వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి తన వాయిస్, మన జనసేన వాయిస్ వినిపించకూడదు, ప్రజల వాయిస్ వినిపించకూడదు చెప్పండి. ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళు డెఫినెట్ గా వెళ్తారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే మంచి సిద్ధాంతాల కోసం, మంచి ఆశయాలు ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు వ్యక్తులందరూ. ఒక సాగర్ గారు కానివ్వండి, ఆర్కే నాయుడు, మన ఆయన మంచి సిద్ధాంతాలను వ్యక్తి, ఈ సిద్ధాంతాలు నమ్మి పవన్ కళ్యాణ్ గారు నమ్మి పార్టీలో వచ్చాడు ఆయన. రేపు పొద్దున్న ఇలాంటి వారు అందరూ ఆధ్వర్యంలో ఎందుకు తెలంగాణలో రాదు తెలంగాణలో అంటాను నేను. క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు, డెఫినెట్ గా క్యాంపెయిన్ లో తెలంగాణలో పాల్గొన్నారు, ఆయన ఆంధ్రాలో కూడా వచ్చారు, క్యాంపెయిన్ పాల్గొన్నారు. ఎందుకు రాదు సార్? నేను ఒకటే చెప్తున్నాను, ఇదే ప్రైమ్ లైన్ వేదికగా అంతకుముందు ఎలక్షన్ల ముందు నేను కొన్ని నెలల క్రితం చెప్పాను. మాది యాక్చువల్గా నేను 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఉంటాను, కానీ నేటివ్ ప్లేస్ మాది గాజువాక, వైజాగ్. నేను పదే చెప్పాను ఇదే ప్రైమ్ లైన్ నుంచి, వైజాగ్ ఎంపీలో ఉన్న 7 సీట్లు ఒక్కటి కూడా వైసీపీకి రాదు అని. ఒక్కటి రాదు. నేను ఇదే చెప్తున్నాను, డెఫినెట్ గా ఒక ఆశయం కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ, మంచి సిద్ధాంతాల మీద ఉన్న పార్టీ. తెలంగాణలో కాదు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలంగాణలో మా ప్రస్థానం స్టార్ట్ అవబోతున్నది జిహెచ్ఎంసీ నుంచి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ నుంచి. రైట్ అప్పారావు గారు, థ్యాంక్ యూ. రైట్, రామ్మోహన్ రావు గారు, మీరు కూడా చాలా కీలక వ్యాఖ్యలే, అంటే ఈ డిబేట్ కి సంబంధించి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారు. దాని సాధ్యాసాధ్యాలపై కూడా జనసేన ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూద్దాం. రామ్మోహన్ రావు గారు మీరు థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారు బీజేపీ నాయకులు, వారికి కూడా థ్యాంక్ యూ. కేఎస్వి చారి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మీకు కూడా ధన్యవాదాలండి. సలాద అప్పారావు గారు ప్రత్యేకించి ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు